నమస్తే, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. టీడీపీ మహిళా ఓటు బ్యాంకును ఇంకా పటిష్టపరిచేలా 33% రిజర్వేషన్ అమలు చేస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఒక బ్రహ్మాస్త్రాన్ని సంధించారని చెప్పాలి. అలాగే మహానాడు వేదికగా ఏపీలో రాబోయే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఆపై 2029లో వచ్చే అసలు సిసలు సమరంపై కూడా ఫోకస్ పెట్టింది టీడీపీ పార్టీ, ముఖ్యంగా పార్టీ నేతలు. వీటికి ఎలా ప్రిపేర్ కావాలో రూట్ మ్యాప్ కూడా ఇచ్చేశారు. పసుపు పండుగలోనే అనేటువంటి మాటలు వినిపిస్తున్న వేళ గొడ్డల పార్టీ పేరుతో టీడీపీ చేస్తున్న విమర్శలు మహానాడు వేదికలో ప్రతిధ్వనించాయనే చెప్పాలి. ఇక ఈ విమర్శలకు వైసీపీ ఇబ్బంది పడుతుందని గ్రహించిన తెలుగుదేశం పార్టీ నేతలు గొడ్డలి పార్టీ అనే పదాన్ని అస్త్రంగా చేసుకున్నారా? కరోనా తర్వాత పొదుపులో భాగంగా హైబ్రిడ్ మోడ్లో నిర్వహించిన మహానాడు ఆశించిన దానికంటే మిన్నగా సక్సెస్ అయిందనే సంతోషంలో టీడీపీ లీడర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ వేడుక ఇప్పుడు ఏదైతే మహానాడు జరుగుతోందో మరింత జోష్ నింపిందనే అభిప్రాయం కూడా వారిలో కనిపిస్తోంది. మొత్తానికి మహానాడు మహా ఉత్సాహాన్ని తీసుకొచ్చిందనే చెప్పాలి. రైట్, దానికి సంబంధించి మనం ఇవాళ మాట్లాడదాం. మనకి ఇవాళ డిబేట్లో జాయిన్ అవుతున్నారు ముప్ప అంకమరావు గారు. వారు ప్రముఖ అనలిస్ట్, ప్రస్తుతం స్టూడియోలో మనకు అందుబాటులో ఉన్నారు. అంకమరావు గారు నమస్కారం అండి. అదేవిధంగా బొట్ల రామారావు గారు మరి కొద్దిసేపట్లో జాయిన్ అవుతారు వైసీపీ నుంచి. వారు రాష్ట్ర కార్యదర్శి. ప్రస్తుతం మనకి ఓట్ల సురేంద్ర నాయుడు గారు ఉన్నారు. వారు టీడీపీ నాయకులు. సురేంద్ర నాయుడు గారు నమస్కారం అండి. వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. కొద్దిసేపట్లో మనకి కృష్ణవేణి గారు జాయిన్ అవుతారు, జనసేన అధికార ప్రతినిధి. ముందుగా అంకమరావు గారితో మాట్లాడదాం. అంకమరావు గారు, మహానాడు జరుగుతున్న తీరు అందులో ఒకటే వినిపిస్తోంది, నెక్స్ట్ ఎలక్షన్స్కి సిద్ధమవుతున్నారనే సంకేతాన్ని ఇవ్వకనే ఇచ్చారా ఈ పసుపు పండుగలో? మరోవైపు గొడ్డలి పార్టీ అనేది ప్రతిధ్వనించిందా మీ మాటగా? ముందుగా చందు గారు, మీకు ప్రైమ్ 9 యాజమాన్యానికి, మిత్రులు సురేంద్ర నాయుడు గారికి, పట్ల రామారావు గారికి, అలాగే జనసేన వీర మహిళ కృష్ణవేణి గారికి, వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. సహజంగానే ఏ పార్టీకైనా వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకునే సందర్భంగా కొన్ని ప్రతిపాదనలు తీసుకొని వస్తారు, దాన్ని ప్రజలకు చెప్తారు. అధికార పార్టీలో ఉన్నవాళ్ళు మేమేం చేసాము, భవిష్యత్తులో ఏం చేయబోతున్నాం అని చెప్పుకుంటారు. ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మేము అధికారంలోకి వస్తే ఏం చేయబోతాము అని చెప్పుకుంటారు. కానీ ఇక్కడ గమనించుకుంటే ముందుగా మహానాడు గురించి ఒక మాట చెప్పిన తర్వాత నేను దాంట్లోకి వస్తాను. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు మార్చి 29, 1982న పార్టీని ప్రకటించారు. సహజంగానే ఏ పార్టీ అయినా సరే వాళ్ళ పార్టీ దినోత్సవం రోజు, మామూలుగా ఆవిర్భావ దినోత్సవం రోజు మహానాడు అంటే వాళ్ళ పండుగ ఏదైనా చేసుకుంటూ ఉంటారు. కానీ నందమూరి తారక రామారావు గారు చిత్ర పరిశ్రమలో రారాజుగా వెలుగొందుతూ 33 సంవత్సరాలు ఈ ప్రజలు నాకు ఇచ్చినటువంటి ఈ కీర్తికి, ఈ ఆదరణకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి, మనల్ని ఇంకా మద్రాసీలుగానే గుర్తిస్తున్నారు, తెలుగువారి ఆత్మగౌరవ నినాదం అనేది, ఆత్మగౌరవం అనేది ఢిల్లీ పాదుషాల దగ్గర తాకట్టు పెట్టారు వాళ్ళ కాళ్ళ దగ్గర అని చెప్పని తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగువారి కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది గమనించుకోవాలి. ఆ సందర్భంగా ఆయన రాజకీయాల్లో రావటం, 9 నెలల్లోనే అధికారం చేయించుకోవటం, చరిత్రను తిరగరాసే విధంగా అప్పటికీ ఇప్పటికీ దాన్ని అధిగమించిన వాళ్ళు రాలేదు. భవిష్యత్తులో వస్తారో రారో మనకైతే తెలియదు. ఇప్పటికైతే అది ఆయన పేరు మీదే లిఖితమై, సువర్ణాక్షరాలతో లిఖితమై ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, మనకి ఎవరైనా ఏ రాజకీయ నాయకులైనా సరే గమనించుకోండి, అధికారంలో రావడం కోసం ఎవరైనా పరమావిధి అదే, ఏ పార్టీ పెట్టినా వాళ్ళ అధికారమే అంతిమంగా వాళ్ళ పరమావిధి. కానీ ఇక్కడ అధికారంలో రావాలనేటప్పుడు ఆయన ఇచ్చినటువంటి, ప్రజలకు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు. అలాగే కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఆయన రావటం కూడా జరిగింది. ఈరోజు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ మహానాడుని ఆయన ప్రారంభిస్తే 1983లో విజయవాడలో మొట్టమొదటిసారిగా, అక్కడి నుంచి వీళ్ళు అంటే పసుపు సైనికులందరూ కూడా దీన్ని ఒక వేడుకగా, పండగలాగా భావించేసి వాళ్ళు అధికారంలో ఉండా లేకపోయినా దీనికి హాజరవుతూ విజయవంతం చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అదే ఆనవాయితీని ఈరోజు కొనసాగించారు. ఇక్కడ మీరు చెప్పిన దానికి, ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు అధికారంలో ఉండగా మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించి మహిళలకి పెద్దపీట వేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళా విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో ప్రారంభించినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. అంటే తెలుగుదేశం పార్టీతో ప్రారంభమైంది ఇది.
ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేతగా ఆయన ఉన్న తర్వాత డ్వాక్రా సంఘాలను తీసుకురావడం కూడా జరిగింది. అంటే మహిళలకి ఎంతో కొంత చేయూత దానివల్ల వచ్చిందనేది కూడా వాస్తవం. తరువాత ఇప్పుడు చూసుకుంటా ఉంటే మళ్ళీ ఈరోజు మొన్న జరిగినటువంటి లోక్సభ రాజ్యసభలో ఈ యొక్క మహిళా బిల్లు, అలాగే ఈ రిజర్వేషన్లకు సంబంధించింది కావచ్చు, సీట్లు పెంపించే కార్యక్రమంలో కావచ్చు, అది రెండు కలిసి మిళితమైపోయిన సందర్భంగా అవి ఆ రెండు లోక్సభలోను రాజ్యసభలోను కూడా అవి ఆమోదం పొందలేదు. ఈ సందర్భంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో నారా లోకేష్ గారు, ఆయన మహిళలకి రేపు పొద్దున పార్లమెంట్లో అలాగే లోక్సభ రాజ్యసభలో కూడా ఇది ఆమోదం పొందినా పొందకపోయినా 29వ సంవత్సరంలో జరగబోయే ఎన్నికల సందర్భంగా మేమైతే 33% మహిళలకి రిజర్వేషన్ కల్పించబోతున్నామని చెప్పని ప్రకటించడం నిస్సందేహంగా కూడా ఇది మంచి పరిణామమే. మనలో సగభాగం మహిళలు, ప్రతి ఇంటికి ఆర్థిక మంత్రి మహిళ, గమనించుకోవాలి. అట్లాంటి మహిళలకి రాజ్యాధికారంలో స్థానం కల్పించడం అనేది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ప్రారంభించారు 9%. ఆ తర్వాత అది కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మళ్ళీ రేపొద్దున అది లోక్సభలోనూ రాజ్యసభలోనూ ఆమోదం పొందినా పొందకపోయినా, చట్టబద్ధత ఏర్పడినా ఏర్పడకపోయినా మేము మళ్ళీ దాన్ని తీసుకొని వస్తాము, మా నుంచే ప్రారంభిస్తామని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ముందుకు రావటం, అది లోకేష్ ప్రకటించడం అనేది నిస్సందేహంగా మనం అయితే అభినందించదగ్గ విషయం. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మాట్లాడదాం, మిగతా వారు కూడా ఉన్నారు. సురేంద్ర నాయుడు గారు, మహానాడు. నమస్తే అండి. మహానాడు జరుగుతున్న తీరుకు సంబంధించి, అంటే ఇప్పుడు ఉన్నటువంటి కారణాలు ఏవైనా కూడా ఇంధన పొదుపు అని రకరకాలుగా ఉన్న హైబ్రిడ్ మోడ్లో జరిగింది ఈ మహానాడు. దీనికి సంబంధించి మీరేం మాట్లాడతారు? అదేవిధంగా ఒక బ్రహ్మాస్త్రాన్ని సంధించారా? మహిళలకి స్త్రీశక్తి అంటూ తీసుకొచ్చారు, రిజర్వేషన్ల అంశం, గొడ్డల పార్టీ అంటూ కూడా మాట్లాడడం. సో ఏం చెప్తారు, మీరేమంటారు? సార్, ముందుగా మీకు, అదేవిధంగా పెద్దల అంకమరావు గారికి, అదేవిధంగా సోదరుడు రామారావు గారికి, సోదరి కృష్ణవేణి గారికి, ప్రైమ్ నైన్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలు. ఎన్టీ రామారావు గారు ఈరోజు మన మధ్య లేకపోయినా ఆ మహానుభావుడు ఇచ్చినటువంటి జ్ఞాపకాలు, ఆ మహానుభావుడు బడుగు బలహీన వర్గాల వారికి ఎంతో మందికి రాజకీయంగా, ఆర్థికంగా పరిపుష్టిని చేకూర్చినటువంటి ఆ మహానుభావుడి జన్మదిన సందర్భంగా ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ, తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అన్న ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకి ఆస్తిలో సగం భాగం ఇవ్వడం కానీ, అదేవిధంగా మహిళలకు అందరికీ కూడా ఒక విద్యాలయం ఉండాలనే ఒక మంచి నిర్ణయంతో పద్మావతి ఉమెన్స్ కాలేజీ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం తిరుపతిలో చాలా శుభపరిణామం. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక అడుగు ముందుకేసి డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా పసుపు కుంకుమ కింద మహిళలకి 2 విడతలుగా 2014 నుండి 2019లో 10,000 ప్రతి మహిళలకి ఇవ్వడం కానీ, ఈరోజు మళ్ళా అధికారంలోకి మేము వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరుతో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమంది ఆడబిడ్డలకి తల్లికి వందనం పేరుతో ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం కానీ, స్త్రీశక్తి పేరుతో మహిళలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ప్రయాణించాలన్నా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడం కానీ, అదేవిధంగా ఆటోస్ ఏర్పాటు చేసి మహిళలకు ఉచితంగా ఆటోలు ఇవ్వడం కానీ, అదేవిధంగా ఈరోజు ఏ మహిళ కూడా కంట్లో నీరు రాకూడదు. ఒకప్పుడు మనం చూసాం, కట్టెల పొయ్యితో వంట చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఇబ్బంది పడేటువంటి మహిళలకు లంగ్ క్యాన్సర్ లాంటివి కానీ, ఇలాంటి వ్యాధులు వచ్చి ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీన్ని గమనించి ఆ రోజు దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, ఈరోజు మళ్ళా ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం కానీ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మహిళలందరూ కూడా ఆర్థికంగా వృద్ధి చెందాలా, ఒక ఆర్థికంగా డెవలప్మెంట్ కావాలా,
మంచి మంచి కంపెనీ అంటే వాళ్ళే కంపెనీని స్థాపించి నలుగురికి ఉపాధి కల్పించే విధంగా తయారు చేయాలని ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు ఈరోజు చేపట్టడం, దీంతో చాలు అనుకోకుండా మహిళలందరినీ కూడా రాజకీయంగా చైతన్యం తీసుకొచ్చి మహిళలకి 33% ఏదైతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అక్కడ మహిళా బిల్లు పెట్టిన సందర్భంలో ఆ మహిళా బిల్లు వీగిపోయినా మహిళా బిల్లుతో పని లేకుండా ప్రమేయం లేకుండా మా పార్టీ ఖచ్చితంగా 33% మహిళలకి చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించి స్థానిక సంస్థల్లో రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో కావచ్చు, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచి వీటిలోనే కాకుండా రేపు 2029లో ఏదైతే ఎన్నికలు జరుగుతాయో ఎంపీ ఎలక్షన్లు కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ వీటన్నిట్లలో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ ఇచ్చి ఏదైతే మగవారితో సమంగా మహిళలు కూడా మేము ఏ రంగంలో కూడా మేము తక్కువ కాదు అనే విధంగా వాళ్ళను కూడా అభివృద్ధి చెందే విధంగా నాయకత్వ లక్షణాలని పెంపొందించుకునే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడులో తీర్మానం చేయడం. గతంలో చెప్పాను నేను మన డిబేట్లో, గత నెలలో డిబేట్ జరిగినప్పుడు కూడా ఆ రోజు మహిళా బిల్లు వీగిపోయింది, దీని మీద మీరు ఎట్లా అనేసి అంటే ఆ రోజు కూడా చెప్పాను నేను ఇదే మాట చెప్పా. మహిళా బిల్లు వీగిపోయినా, మహిళా బిల్లు గట్టెక్కినా ఎక్కకపోయినా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా 33% మహిళలకు రిజర్వేషన్ చేస్తుంది. మహిళల్ని ఒక నాయకులుగా తయారు చేసి మహారాణులుగా మహిళల్ని చేసేటువంటి బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది అని చెప్పి నేను ఆ రోజు చెప్పా. నేను ఆ రోజు చెప్పిన మాటకు ఈరోజు మా లోకేష్ బాబు యువ నాయకులు ఒక దర్పణం పడుతూ ఖచ్చితంగా మహిళలకు మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్పడం చాలా శుభపరిణామం. దీంతో పాటు ఒకే సెకండ్ కంప్లీట్ చేస్తా. దీంతో పాటు ఈరోజు చట్టసభల్లోనే కాదు, మహిళల పేరుతో ఇంటి పట్టా ఇచ్చినా మహిళల పేరుతోని, రేషన్ కార్డు ఇచ్చినా మహిళల పేరుతోని. అంటే ఎందుకు ఇవన్నీ అంటే ఈరోజు మగవారు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఈ సందర్భంలో మహిళలు కూడా ఆర్థికంగా పరిపుష్టంగా ఉంటే, వాళ్ళ పేరుతో అన్ని ఆస్తులు ఉన్నా, వాళ్ళ పేరుతో రాజకీయంగా ఆర్థికంగా బలంగా ఉంటే మీతో మేము కూడా సమానం అనే విధంగా ఆడవారిని తక్కువ చూపు చూడరు అని చెప్పే ఆలోచనతో మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది. అన్ని పార్టీలు కూడా, తెలుగుదేశం పార్టీయే కాదు, అన్ని పార్టీలు కూడా ఈ దిశగా నిర్ణయం తీసుకొని మహిళల్ని చట్టసభకు పంపిస్తే ఈ దేశం అద్భుతంగా డెవలప్ అవుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం మగవారు బయట పోతాం, సంపాదిస్తాం, 10 రూపాయలు తీసుకొస్తాం. 10 రూపాయలు మనం సంపాదించేదే మనకు తెలుసు. మనం సంపాదించినటువంటి 10 రూపాయలను ఏ విధంగా వినియోగించాలి, ఆ 10 రూపాయలతో కుటుంబాన్ని ఏ విధంగా నెట్టుకు రావాలి అనేది ఒక మహిళకే సాధ్యం. కాబట్టి ఆ మహిళలకు ఉన్నటువంటి అంత ఆర్థికంగా కానీ మానసికంగా కానీ ఉండేటువంటి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి వాళ్ళల్లో సురేంద్ర గారు ఇక్కడ నాదొక ప్రశ్న. ఇప్పుడు రీసెంట్ గా 5 రాష్ట్రాలు ఎన్నికలు జరిగాయి. ఆ టైంలోనే ఈ రిజర్వేషన్ అనే మహిళల రిజర్వేషన్ అంశం అనేది తీసుకొచ్చింది కేంద్రంలో కూడా. సో ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్న ఇప్పుడు మీరు అంటే నారా లోకేష్ ఇది మాట్లాడారు. గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మహిళలకి ఆంధ్రప్రదేశ్లో పెద్దపీట వేయలేదా? ఎందుకు ఇప్పుడే ఇది మాట్లాడుతున్నారు? ఇదొక రాబోయే ఎన్నికలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ని చెప్పకనే చెప్పారని అంటున్నారు. ఎంతవరకు నిజం సార్? ఇప్పుడు మాకు వైసీపీతో పని లేదు సార్. వైసీపీ ఇచ్చిందా ఇవ్వలేదా అనేది కూడా నేను మాట్లాడదలుచుకోవాలి. ఎందుకంటే నాకు అప్రస్తుతమైంది. మా పార్టీ ఈరోజు వెనుకబడినటువంటి వర్గానికి చెందినటువంటి ప్రతిభా భారతిని మొట్టమొదటిసారి స్పీకర్గా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కింది. ఈ రోజు క్యాబినెట్ లో, ఈ రోజు చూడండి క్యాబినెట్ లో మహిళామణులు ఎంతమంది ఉన్నారు? మా అనిత గారు ఉపాధ్యాయ వృత్తి నుండి ఈ రోజు హోమ్ మినిస్టర్ గా వచ్చి ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ గా కాలరెత్తుకొని తిరిగే విధంగా ఆమె పరిపాలన అందిస్తా ఉంది. ఆ విధంగా మేము అదే కాదు, ఈరోజు మేము కార్పొరేషన్లలో కానీ లేదంటే చైర్మన్లలో కానీ మా పార్టీకి తగినటువంటి స్టేట్ కమిటీ కానీ జిల్లా కమిటీ కానీ మండల కమిటీల్లో కూడా దాదాపు 40% మహిళలకు ఇస్తున్నాం మేము.
అంటే నేను వైసీపీ ఇచ్చిందా లేదా అనే దానికి నేను వెళ్ళను. ఎందుకంటే నేను మళ్ళీ వైసీపీని విమర్శించాల్సిన అవసరం నాకు లే. నా పార్టీ నా అక్క చెల్లెళ్ళకి సముచిత స్థానం కల్పిస్తుంది. వేరే పార్టీ కల్పించినా కల్పించకపోయినా నా అక్క చెల్లెల్ని హక్కును చేర్చుకుంటాం. వాళ్ళని మానసికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బలంగా తయారు చేయడమే నా పార్టీ లక్ష్యం, నా పార్టీ ధ్యేయం, మా యువ నాయకుడి లక్ష్యం, మా చంద్రబాబు గారి ధ్యేయం. రైట్. బొట్ల రామారావు గారితో మాట్లాడబోయే ముందు కృష్ణవేణి గారి వెర్షన్ కూడా విందాం ఈ అంశం మీద. కృష్ణవేణి గారు మీరేమంటారు? గొడ్డలి పార్టీ అనేది చాలా గట్టిగా ప్రతిధ్వనించింది ఈ మహానాడులో. ఒక గట్టి అస్త్రం, బ్రహ్మాస్త్రం మహిళా రిజర్వేషన్ అనే దాంతో కూడా ముందుకు వెళ్తోంది ప్రస్తుతం మహానాడు వేదికగా కూడా. దానికి మీ మాట ఏంటి? సార్, చంద్ర గారు మీకు అలాగే ప్రైమ్ నైన్ వీక్షకులకి మరియు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నమస్కారం అండి. సార్, నిన్న నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని చూస్తే కనుక క్లియర్ గా అర్థమవుతూ ఉంది. అంటే మహిళలకి 33% మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు, అక్కడ కేంద్రంలో బిల్లు పాస్ అయినా పాస్ అవ్వకపోయినా సరే కానీ వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో ఖచ్చితంగా మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి తీరుతామని చెప్పడం అయితే మాత్రం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం సార్. ఏంటంటే ఇవాళ మేము ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉన్నాము. ఇటు బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆయా పార్టీలో మహిళలందరూ కూడా ఉంటారు. అంటే ఇప్పుడు టీడీపీ లాంటి పార్టీయే 33% రిజర్వేషన్ అమలు చేయడానికి ముందుకు వస్తుంది స్థానిక ఎన్నికల్లోనన్నది నిన్నటి నుంచి వినిపిస్తున్నటువంటి మాట సార్. అంటే అది చాలా వాస్తవికంగా ఉంది. కష్టపడుతున్నటువంటి మహిళలందరికీ కూడా, అంటే ఇటు వార్డు స్థాయి నుంచి ఇటు రాష్ట్ర రాజకీయాల వరకు కూడా ఒక రకంగా పార్టీ ఏ రకంగా పుంజుకుంటుంది అన్న దాని మీద కూడా మహిళల పాత్ర ఏ రకంగా ఉండబోతుంది అన్నది కూడా క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు 2019లోనే మహిళలకి 33% రిజర్వేషన్ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందండి. పెట్టిన తర్వాత వివిధ కమిటీల్లో కావచ్చు, మిగతా పార్టీలని చూసుకోవచ్చు, అలాగే మా పార్టీలో కూడా మహిళలకి చాలా ప్రాధాన్యత ఉంటది. అంటే ఒక వీర మహిళ అనేటువంటి విభాగం ఉండడం కావచ్చు, అలాగే స్థానికంగా ఉండేటువంటి అన్ని కమిటీల్లోని కూడా ఫస్ట్ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చూసేది మహిళలు ఎంత శాతం ఉన్నారు, మహిళలకి ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి చోట కూడా ప్రాతినిధ్యం ఉండాలి, మహిళలు చాలా పోరాట స్ఫూర్తితో వీరనారులుగా కొలుస్తూ ఉంటారు. అలాగే ఒక శక్తివంతమైనటువంటి మహిళల చేతిలో మనం పరిపాలనను పెడితే కనుక చాలా మన రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుందని అంటే కొంతమంది నాయకులు కొంచెం వెనక్కి పెట్టినా కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఒప్పుకోరండి. మహిళలు ముందు పెట్టాలి, మహిళా సాధికారత ముఖ్యం అనేసి ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. అలాగే నిన్న చెప్పినటువంటి అనుభవజ్ఞమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో కూడా చూసాం సార్. అంటే డ్వాక్రా సంఘాలు దగ్గర నుంచి చూసుకుంటే ఇవాళ లోకేష్ గారు యువతకి కూడా 33% రిజర్వేషన్ అమలు పరుస్తామని చెప్పడం కావచ్చు, మహిళలకి 33% రిజర్వేషన్ ఇస్తామనడం కావచ్చు, ఇవన్నీ కూడా పాత బూజు పట్టినటువంటి ఒక రాజకీయానికి చర్మగీతం పాడుతూ ఒక నవశకానికి నాంది పలికినట్టుగానే కూడా ఇవాళ టీడీపీ వ్యవహారం కూడా కనిపిస్తూ ఉంది సార్. అంటే ఒక డిజిటలైజేషన్ లో ఏ రకంగా ఒక హైబ్రిడ్ గా జరిగినటువంటి ఈ మహానాడేటువంటి ఒక కార్యక్రమాన్ని డిజిటల్ రూపంలో చేయడం కావచ్చు, ఎక్కడికక్కడ టీడీపీ క్యాడర్ లో కూడా నూతన ఉత్సాహాన్ని పొందుపరిచింది. అలాగే అందులో మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పిస్తూ 33% రిజర్వేషన్ ఇస్తానడం కావచ్చు. అందులో చాలా మంది ఆణిముత్యాల్లో పనిచేసేటువంటి మహిళా నేతలు చాలా మంది ఉంటారు సార్. వాళ్ళందరికీ కూడా గొప్ప గొప్ప అవకాశాలు కూడా వరించేటువంటి అవకాశం ఉంది. అంటే రాజకీయ వారసత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి రాజకీయం అనేది మహిళలకు కూడా ఈజీగా ఉంటది. అందులో ఉన్నటువంటి మగవాళ్ళు కష్టపడతారు కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి భార్యకో, బిడ్డలకో, లేకపోతే కోడలకో, కూతుళ్ళకో ఇచ్చుకునేటువంటి అవకాశం ఉంటది. దానికి కూడా ఒక ఫుల్ స్టాప్ పడుతుంది. ఎందుకంటే 33% రిజర్వేషన్ అనేది ఇక్కడ పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి టీడీపీ పార్టీ ఇక్కడ అమలు పరచడానికి వస్తున్నప్పుడు అప్పుడు ఫస్ట్ సెకండ్ ర్యాంక్ లో పనిచేసేటువంటి మహిళలు కూడా ఉంటారు పార్టీలో. అలాంటి వాళ్ళకి కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుని వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి నాయకత్వంలో ఎదగడానికి కావచ్చు. అలాగే లోకేష్ గారు ఇంకొక మంచి మాట చెప్పారండి. మా ఇంట్లో నాకు స్ఫూర్తి ఎవరంటే మా అమ్మగారు భువనేశ్వరమ్మ, నారా బ్రహ్మిణి గారు అనేది. అంటే వాళ్ళు కూడా ఒక మహిళా పారిశ్రామికవేత్తలుగా ఏ రకంగా పనిచేస్తారో చూసాము. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు జైల్లో ఉన్నప్పుడు కూడా భువనేశ్వరి అమ్మ ఏ రకంగా
మహిళల నుంచి లీడ్ తీసుకుని భర్తని కాపాడుకోవడంతో పాటు వెనకడుగు వేయకుండా ఆ రోజు పోరాటం చేసినటువంటి స్ఫూర్తిని కూడా చూసాం. అందులో కూడా ఒక మహిళా నాయకురాలు ఏ రకంగా ఉండాలన్నది కూడా ఒక మాటల విధానం దగ్గర నుంచి ఆమె నడుచుకునేటువంటి నడవడిక వరకు కూడా ప్రతిదీ కూడా క్షుణ్ణంగా చూస్తాం. కాబట్టి ఇలాంటి అంటే అక్కడ ఇంట్లోనే మహిళలకు ప్రాధాన్యత కల్పించడం అంటే ఏదో వారసత్వంగా ఇవ్వడం అని కాకుండా వాళ్ళలో కూడా ఏ రకంగా పోరాడేటువంటి ప్రతిభ ఉంది అనేది కూడా ఆ రోజు బ్రహ్మిణి గారిని మునీశ్వరి గారిని కూడా చూసామండి. చూసిన విధానంలో చాలా మందికి అర్థమవుతుంది. అంటే చాలా మంది ప్రజల్లోకి వచ్చి పోరాటం చేసేటువంటి మహిళలు ఇలాంటి మహిళలు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా 33% రిజర్వేషన్ అనేది అమలు పరిస్తే కనుక ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి నాయకత్వం ముందుకు వస్తుంది. అలాగే రాష్ట్ర భవిష్యత్తుకు కూడా చాలా క్రియాశీలకంగా పనిచేసేటువంటి వ్యక్తులు చాలా మంది స్వచ్ఛంద సంస్థలు నడుపుతూ ఉంటారు. సమాజం కోసం పోరాటాలు చేసేటువంటి సమాజంలో జరుగుతున్న రుగ్మతల మీద కూడా పోరాటాలు చేసేటువంటి వ్యక్తులు ఉంటారు. హయ్యర్ ఎడ్యుకేషన్ చేసి ఇటు ప్రభుత్వానికి సంబంధం లేకుండా కొన్ని ఎన్జిఓలు నడుపుతూ ఒక రకంగా సమాజానికి కీలకంగా పనిచేస్తూ ఉంటారు. అలాగే ఇంటిని చక్కబెట్టుకోవడంతో పాటు సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశానికి ప్రశ్నించేటువంటి వ్యక్తులు ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఆణిముత్యాలు లాంటి వ్యక్తులు అంటే ఒక గ్రామీణ మహిళ కూడా ఒక రకంగా చెప్పాలంటే అక్కడ చీప్ లిక్కర్ జరుగుతుందనో లేకపోతే మహిళ మీద దాడులు జరుగుతున్నప్పుడు లేకపోతే ఒక అక్రమ మైనింగ్ జరుగుతున్నప్పుడు అక్కడ ఈ కళ్ళ ముందు అన్యాయం జరిగినప్పుడు కూడా ప్రశ్నించేటువంటి వ్యక్తులు గ్రామ స్థాయి నుంచి కూడా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా చాలా ప్రాతినిధ్యం అయితే మాత్రం రైట్ ఓకే అండి మాట్లాడదాం రైట్. ఒక స్మాల్ బ్రేక్ తీసుకుని వద్దాం. బ్రేక్ తర్వాత బట్ల రామారావు గారితో డిస్కస్ చేద్దాం. ప్రైమ్ హైబ్రిడ్ మోడ్లో జరిగిన మహానాడులో మహిళా ఓటు బ్యాంకుని ఇంకా పటిష్టపరిచేలా 33% రిజర్వేషన్ అమలుకి సంబంధించి వాటిని అమలు చేస్తామని నారా లోకేష్ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు ప్రస్తుతం బ్రహ్మాస్త్రంలా మారబోతున్నాయా, దానికి సంబంధించి మాట్లాడుతున్నాం. రైట్, బట్ల రామారావు గారు ఉన్నారు వైసీపీ నుంచి. రామారావు గారు, బ్రహ్మాస్త్రాన్ని సంధించిందా మహానాడు వేదికగా కూడా మరి టీడీపీ? దానికి మీరే విధంగా సంసిద్ధంగా ఉన్నారు ఎదుర్కోవడానికి? నమస్కారం అండి చందు గారు. ముందుగా మీకు అట్లాగే పెద్దలు అంకమరావు గారికి, సురేంద్ర నాయుడు గారికి, అట్లాగే కృష్ణవేణి గారికి అందరికి కూడా నమస్కారం. మరి మనం చూస్తున్నామండి ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తా ఉన్నాం. ఈరోజు మహానాడు వేదికగా చేసినటువంటి మహిళలకు 33% పదవులు రిజర్వేషన్ ఏదైతే మహిళా రిజర్వేషన్ రాకపోయినా కూడా అవకాశం కల్పిస్తామని చెప్పి తీర్మానం మీద పెద్దలు మాట్లాడినటువంటి విషయాలు చూసాం. మరి చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు ఇది 4వ దఫా ఈ యొక్క ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ప్రతి ఎన్నికలకు ముందు కూడా ఆయన ఇచ్చినటువంటి వరాలు లేదా మహిళలకు ఇచ్చినటువంటి తాయిలాలు చెప్పినటువంటి తాయిలాలు ఏవి కూడా అమలులోకి నోచుకున్నటువంటి అంశాలుంటే మహిళలకు వెన్నుపోటు పొడిచారు. ఏ విధంగా అంటే ఈ ఎన్నికే చూసుకుందాం, ఇక్కడి నుంచి వెనక్కి వెళ్దాం. మొన్న 2024 ఎన్నికలకు ముందు సూపర్ 6లో మహిళలకు ఖచ్చితంగా 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఉన్నటువంటి మహిళలకు 1500 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పి సూపర్ 6లో పొందుపరిచినటువంటి హామీని పూర్తిగా విస్మరించి ఈరోజు వాళ్ళు మహిళా సాధికారతకు మేము రూపకర్తలు అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని చెప్తున్నాం. అట్లాగే పోయిన ఏడాది మహానాడు మొదటి ఏడాది సూపర్ 6 సూపర్ హిట్ అయింది. 147 హామీలను ఇప్పటికే మేము అమలు చేసేసామని లోకేష్ గారు చెప్పారే. అంతకంటే మహానాడు తీర్మానాల్లో అబద్ధాలు మరొకటి దానికి తార్కాణంగా చెప్తా ఉన్నాం. నేను ఇప్పటికే ఏం చెప్తున్నానంటే ఏదైతే ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి సగభాగం మహిళల కోసం ఏదైనా చిత్తశుద్ధితోటి పనిచేసి వారికి సాధికారత సాధించడంలో దివంగత నేత మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అంశం ఉంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అది సాధికారత అనేటువంటి అంశానికి మేము రూపకల్పన చేశాం. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు మహిళలకు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి తన 5 సంవత్సరాలు రుణమాఫీ అనేది చేయకుండా బ్యాంకుల దగ్గర వాళ్ళ పరపతిని పోగొడితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ చేయడంతో పాటు వాళ్లకు అన్ని విధాలుగా కూడా సహకారం అందించడానికి దిశ అనేటువంటి చట్టాన్ని యాప్ను రూపొందించి ప్రతి మహిళ చేతిలో కూడా దిశ యాప్ తోటి రక్షణకు పూనుకున్నటువంటి పరిస్థితిని ఈరోజు ఆ దిశను ఎందుకు తొలగించారో ఖచ్చితంగా వీళ్ళు ఆ దిశ పోలీస్ స్టేషన్ లో సంబంధించినటువంటి అంశంలో వీళ్ళు మరలా పేర్లు మార్చి వాటి యొక్క విధానాలు కానీ వాటి యొక్క పవర్స్ ను కూడా తగ్గించినటువంటి విధానం మహిళలకు గండి కొట్టడం కాదా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. అట్లాగే మహిళలకు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వడంలో కానీ
మహిళలకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చి గౌరవించినటువంటి దాన్ని ఈరోజు తప్పకుండా దాన్ని ఫాలో అవుతున్నటువంటి దాన్ని తమ గొప్పగా చెప్పుకోవడం కూడా ఖచ్చితంగా అది మహిళలను అవమానించిన కింద ఉంటది. ఇంకొక అంశం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చినాక తీసుకుందాం, మహిళల పట్ల అఘాయిత్యాలు, అత్యాచారాలు ఎన్సీఆర్బి రిపోర్ట్ లో కనిపించట్లేదండి. అసలు లా అండ్ ఆర్డర్ లో బిఎన్ఎస్ అమలు చేయడంలో 36th ప్లేస్ పడిపోయినటువంటి ప్రభుత్వం మహిళా విధానం మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పడం, ఇది మళ్ళీ మహిళలకు చెవిలో పూలు పెట్టాలి. ఖచ్చితంగా మహిళలకు తెలుసు, ఎందుకంటే వీళ్ళు డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చేయకపోతే చివరిలో ఓట్ల కోసం ఏదైతే 2019కు ముందు పసుపు కుంకుమ పేరుతోటి ప్రతి మహిళకు కూడా 10,000 అందించితే దాన్ని ఆ పసుపు కుంకుమ అనేది వీళ్ళకే రివర్స్ లో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినటువంటి మహిళా లోకం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. మరి రామారావు గారి గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఆ రోజు 94లో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి రామారావు గారిని తన యొక్క అధికార కాంక్షతోటి పదవీచ్యుతుడిని చేసి ఆయన్ను పార్టీ నుండి కూడా సస్పెండ్ చేశారు, పార్టీని లాక్కొని. ఇప్పటికి కూడా ఆ సస్పెన్షన్ ఎత్తివేయలేదని సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి వాళ్ళు ఆన్సర్ చేయకుండా రకరకాల విధానాలతో ముందుకు పోతున్నారు. కొంతకాలం ఎన్టీ రామారావు ఫోటో కూడా దాని మీద జెండా మీద కానీ ఈ యొక్క మహానాడులో కానీ పెట్టినటువంటి వీళ్ళు అదే పార్టీని ఈ రోజు ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీని మళ్ళా కూడా ఎన్టీ రామారావు యొక్క జపం చేయకపోతే ఈ పార్టీకి కనీసం మనుగడ ఉండదనేది వాళ్ళకి తెలుసండి. నేనేమంటున్నానంటే ఏదేమైనా సరే ఎన్టీ రామారావు గారు ఒక అంశం చూస్తే కొంత చేశారు. ఎన్టీ రామారావు గారు చివరి రోజుల్లో చేసినటువంటి ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పినటువంటి మాటలను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారి విషయంలో ఎవరైనా సరే దాన్ని ఓన్ చేసుకోవాలనుకోవడం అనేది తెలుగుదేశం పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి తెలుగు ద్రోహుల పార్టీది, తెలుగుదేశం కాదు. వీళ్ళు చేసినటువంటి ఆ విధానం చూస్తే ఇది మొత్తం కూడా అవినీతి అక్రమాలకు వీళ్ళు ఎన్టీ రామారావు హయాంలో అవినీతి ఎక్కడుందండి, అక్రమాలు ఎక్కడుంది? చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ముఖ్యమంత్రి పీఠం చేపట్టినాక ఈ యొక్క అవినీతి అనేది మహావేగంగా పెరిగింది. డబ్బులు రాజకీయాలు తీసుకొచ్చారు, ఏదైతే మేనేజ్మెంట్ పాలిటిక్స్, అట్లాగే రకరకాల కుయుక్తులు, క్షుద్ర రాజకీయాలకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. కానీ వీళ్ళు మహిళల పట్ల గాని లేకపోతే ఈ రాష్ట్ర ప్రజల పట్ల గాని ఎక్కడా చిత్తశుద్ధి లేదు. మహిళలకు గాని బీసీలకు గాని, బీసీలకు అసెంబ్లీలో 100 సీట్లు ఇస్తామని అది బీసీలు మర్చిపోయేదాకా ఆ జపం చేసి బీసీ రక్షణ చట్టం కూడా నేను చెప్తున్నానండి, మొన్న ఎన్నికలప్పుడు కూడా బీసీ రక్షణ చట్టం గురించి కూడా వీళ్ళు చేసింది ఇప్పటికి ఏమి లేదు. ఇదంతా కూడా మోసపూరితమైనటువంటి విధానం అని బీసీల పార్టీ అని చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు వరకే గాని తర్వాత వీళ్ళకి విధానం మారింది. బీసీలకు ప్రతి ఎన్నికల్లో కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఆ యొక్క ఓట్లు కొల్లగొట్టిన తర్వాత వాళ్ళ మళ్ళా కూడా మనువాద ఛాయలతోటి వాళ్ళు మళ్ళీ కింది స్థాయికి అనగదొక్కడం, ఆదరణ పనిముట్లు ఇస్తానని ప్రగల్భాలు పలకడం వాళ్ళకి. రైట్, ఓకే. సో మొత్తం మీద రామారావు గారు మీరు అంటుంది మహానాడు తీర్మానాలు కాదు అబద్ధాలు అంటున్నారు, వాటికి మీ సమాధానం ఏంటి? సురేంద్ర గారు న్యాయపరంగా ఎదుర్కోవాల్సినటువంటి సవాళ్లు కూడా ఉన్నాయి కదా రిజర్వేషన్ అంశంలో కూడా, ఏమంటారు? సార్ ఇప్పుడు రిజర్వేషన్ లో న్యాయపరంగా అంటే అక్కడ అయితే అవుతుంది, లేదనుకుంటే మేము డైరెక్ట్ గా మా పార్టీ తరఫున ఇస్తాం. మాకు రిజర్వేషన్ తో పనిలే, రిజర్వేషన్ తో ఏం పని సార్? మా పార్టీ తరఫున మేము మహిళలకి ఎమ్మెల్యే టికెట్లు, స్థానిక సంస్థల్లో టికెట్లు ఇస్తే రిజర్వేషన్ తో పనే ఉంది, రిజర్వేషన్ తో పని లేదు. ఒకటి. రెండోది, ఇందాక రామారావు మాట్లాడుతున్నారు, నేను అడుగుతున్నా, మీకు సిగ్గు లజ్జ, ఒక మనిషి పుట్టక మీరు కానీ పుట్టుంటే తల్లిని అన్నం పెట్టల, చెల్లిని బయట దోసేశారు, ఇంకొక చెల్లిని నా తండ్రిని చంపారు మీరు అని అడుగుతా ఉంటే, రోడ్డు మీద పడి తిరుగుతా ఉంటే ఆ చెల్లిని హక్కులు తెచ్చుకోవాలి. ఇంకొక చెల్లేమో తండ్రి సంపాదించిన ఆస్తిలో భాగం నాకు రావాల్సినటువంటి భాగం నాకు ఇవ్వండి అంటే ఆ భాగం ఇచ్చేదానికి కూడా మీకు శక్తి లేకపోయింది, సేవ లేకపోయింది, నోరు లేకపోయిందంటే మీరు కూడా మహిళల గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు గురించినట్టే ఉంటది. రామారావు వినో, రామారావు వినో, ఎంతదాకా నువ్వు మాట్లాడినప్పుడు నేను విన్నా, నేను మాట్లాడేటప్పుడు అలా కాదు రామారావు గారు, అతను మాట్లాడాడు, అతను మాట్లాడినప్పుడు నేను మాట్లాడలా.
కనీస అతనికి నైతికత చిత్తశుద్ధి లేదు. ఉంటే, ఇది చిత్తశుద్ధి ద్వంద్వ ఉంటే, నీతి, మీ దగ్గర మీది సబ్జెక్ట్ రెండు ఉంటే, రామారావు గారు, రామారావు గారు. పాయింట్ రాసి పెట్టుకోండి, నోట్ చేసుకోండి. మీరు మాట్లాడినప్పుడు నేను నోట్ చేసుకున్నా, నోట్ చేసుకొని రిప్లై ఇస్తున్నా. రామారావు గారు, నోట్ వారు చేసుకోండి. చెప్పింది కరెక్ట్. ఒక్క నోట్ నిమిషం చేసుకొని రామారావు గారు, మాట్లాడండి. అలా కాదు రామారావు సిగ్గు గారు. లేకుండా మాట్లాడతారు. మహానాడు వేదికగా సిగ్గు కూడా ఉందా మీకు? రామారావు సిగ్గు ఉందా గారు తెలుసుకున్నా మీకు? సిగ్గు సిగ్గు లేకుండా పెట్టుకున్నా. తల్లికి అన్నం పెట్టుకున్న రోడ్డు మీద అది మీ నైజం. తల్లికి తిండి పెట్టుకున్న రోడ్డు బాగు చేయండి. మీరు సిగ్గు లేకుండా మళ్ళీ మీరు మాట్లాడతారా? మనుషులా మీరు? మనుషులా మీరు ఉంటున్నా? ఒక ఆడబిడ్డ రోడ్డు మీద తిరిగి 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 అలసిపోయి రైట్ అండి, భారాన్ని అని చెప్పి రోడ్డు మీద ప్లీజ్ తిరిగి సురేంద్ర గారు, రామారావు గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. వీధి వీధి అంతా తిప్పి రోడ్లో ఏమన్నా తిప్పి అధికారంలోకి వచ్చి మీరు అధికారంలోకి రైట్, వచ్చిన మాట్లాడదాం, వెంటనే మాట్లాడదాం. ఆ బిడ్డను ఒక్క బయట నిమిషం, వేసినటువంటి ప్లీజ్. మీరు ప్లీజ్ మహిళల కంట్రోల్, గురించి మాట్లాడే హక్కు మీకుందా అని అడుగుతున్నా. రైట్ రైట్. సిగ్గుండాలండి ఒక మాట అంకమరావు, మాట్లాడేదానికి. మీరేం చెప్తారు? చందు మహిళా గారు, ఓటు చందు గారు ఫైనల్ గా చందు గారు ఒక నిమిషం. ఫైనల్ గా నేనేమంటానంటే, మాకు చిత్తశుద్ధి ఉంది. మా చిత్తశుద్ధిని ఎవడు శంకించాల్సిన అవసరం లే. మీకు చిత్తశుద్ధి ఉంటే చేసి నిరూపించండి. మీరు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారండి? పాదయాత్ర చేసేటప్పుడు ఏం చెప్పారండి? మీరు వీధి వాడ తిరుగుతూ కనిపించినటువంటి మహిళలందరినీ కూడా హక్కునకు లాగి బొగ్గలు నిమిరి ముద్దులు పెట్టి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే మద్య నిషేధం చేస్తా, మద్య నిషేధం చేసే మిమ్మల్ని మళ్ళీ ఓటు అడుగుతానని చెప్పినటువంటి సిగ్గు లేనటువంటి మీరు అది మద్య నిషేధం చేశారా? మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అమాంతంగా రేట్లు పెంచి నాసి రకం మద్యం తయారు చేసి 40,000 మంది నా అక్క చెల్లెళ్ళ పసుపు కుంకాలు తుడిసినటువంటి రాక్షసులు మీరు. నా అక్క చెల్లెళ్ళ పసుపు కుంకాలు 40,000 మందిని పసుపు కుంకాలు తుడిసినటువంటి రాక్షసులు మీరు మాట్లాడతారా? మీకు మాట్లాడే రైట్ ఉందా? ఏం చేశారు గత 5 సంవత్సరాలు మీరు? ఒక్కటంటే ఒక్కటి మహిళలకి న్యాయం చేశారా? చెప్పండి. మీరు న్యాయం చేసి ఉంటే మళ్ళా మీరు మాట్లాడతారా? ఎట్టిందయ్యా మీకు నోరు ఎట్టుంది మీకు మాట్లాడేదానికి? మీకు నోరు ఉందా మాట్లాడేదానికి? ఎలా మాట్లాడతారు? మేము చిత్తశుద్ధి నిరూపించినాం. మేము పసుపు కుంకుమ ఇచ్చాం. ప్రతి మహిళకి సి ఆటోలు పెట్టాం. మహిళా సాధికారిత జగన్ గారితోనే సాకారమైంది. 50% పదవులు మహిళలకు పంచినటువంటి ఘనత ఈ భారతదేశంలోనే ఒక జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఓకే సురేంద్ర గారు, రామారావు గారు చేసినటువంటి కార్యక్రమాల్ని తమ కార్యక్రమాలుగా దానికి వేసుకోవాలనుకుంటే ప్రజలు చెప్పేటటువంటి అబద్ధం కోతలు మానుకోండి. 33% మేము ఇస్తామన్నారు. ఏం గాడిదలు కాస్తున్నారా? మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎందుకు ఇవ్వలేదు? మీరు ప్రకటించిన ఎందుకు ఇవ్వలేదు? చందు గారు నామినేటెడ్ పదవులు ఎందుకు ఇవ్వలేదండి? మహానాడు వేదికగా రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది ఉంటుంది కాబట్టి మేమే తెచ్చామని చెప్పుకున్నటువంటి ఖచ్చితంగా మహిళా లోకానికి తెలిసింది. రైట్, ఓకే. మహిళా సాధికారత అనేది ఎవరి హయాంలో జరిగింది? 50% పదవులు ఇచ్చి రైట్, ఒక్క నిమిషం. అంకమరావు గారు, మహిళా సాధికారత అనేది మా హయాంలో మేము పెద్దపీట వేసామంటే మేము వేసామంటున్నారు, మీ మాట ఏంటి? ముందుగా చందు గారు, సహజంగానే ఇలాంటి వేదికలో పంచుకునే సమయంలో ఎవరేం మాట్లాడుతున్నారు, ఎవరేం చేశారు అని చెప్పని 1000 కళ్ళతోడు చూస్తూ ఉంటారండి. మనం మాట్లాడేటప్పుడు పార్టీ తరపున మాట్లాడుతున్నామా లేకపోతే ప్రజల గురించి మాట్లాడుతున్నామా అని చెప్పిన అవగాహన రావాలి. ఈరోజు ఏ రాజకీయ పార్టీలైనా అలివిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వస్తున్నమాట వాస్తవం. ముందుగా దీన్ని సుప్రీంకోర్టు వాళ్ళు, కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం నిస్సందేహంగా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. అలివిగానే హామీలు ఇస్తున్నారు. ఈరోజు చూస్తూనే ఉన్నాం, అధికారంలో రావడం కోసం రకరకాలుగా వాగ్దానాలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకొని వాటిని పక్కనిస్తున్న మాట కూడా వాస్తవమే. ఇప్పుడు ఈ మాట్లాడే ఇద్దరు వాళ్ళ ప్రతినిధులు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది అనే భావన వాళ్ళిద్దరిలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎందుకు ఓడిపోతున్నారు? నిజంగా మీరు మంచి పనులు చేస్తే ప్రజలు మిమ్మల్ని ఎందుకు తిరస్కరిస్తారు? దీన్ని కూడా దృష్టి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ముఖ్యంగా దృష్టి పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మళ్ళీ మనం అధికారంలో రావటం కోసం, అధికారంలో వచ్చిన తర్వాత
ఏం చేస్తున్నాం అనే విషయంతో పాటు అంతకుముందు ఓడిపోయినందుకు ఎందుకు ఓడిపోయాం మనం, ఏ అంశాల్లో ప్రాతిపదిక మనం ఓడిపోయామని చెప్పి ముందుకెళ్తే మహిళల గురించి మీరు అంటే వాళ్ళకి వేరే ఉద్దేశంతో అంటలేదు, ప్రతివాది గమనిస్తున్నారు కాబట్టి వాదోపవాదాల వల్ల ప్రయోజనం లేదు, మాట్లాడేటప్పుడు అడ్డుపడినందువల్ల వాళ్ళు ఘనకార్యం సాధించేదంటూ ఏమి లేదు, దానివల్ల వాళ్ళ కొరిగేది లేదు. కాకపోతే ఏంటంటే మనం మాట్లాడాలనుకున్న విషయాలు ప్రజల మధ్యకి చేరకుండా వాళ్ళ వాదోపవాదాలతోటే సమయం అంతా గడిచిపోతూ ఉంటుంది. దానివల్ల ఉపయోగం అయితే లేదు కదా. ఇప్పుడు ఎవరి వల్ల మేలు జరిగింది, ఎవరి వల్ల కీడు జరిగింది అనే విషయాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే, భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కనుక మనం తీసుకుంటే 1983కు ముందు, అంటే నందమూరి తారక రామారావు గారు అధికారంలో రాకముందు ఏంటి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏంటనే లెక్క మాత్రం నిస్సందేహంగా ఉందండి. అందుట్లో ఎలాంటి అనుమానమే లేదు. బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసింది నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారితో సాధ్యమైంది. మహిళలకు సంబంధించి మీరు గమనించుకోండి, మహిళలకు సంబంధించి ఆస్తిలో సమాన హక్కు కల్పించడంతో పాటు ఏదైతే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారని ఇందాక నేను చెప్పానో, ఆ విషయంలో నందమూరి తారక రామారావు గారి వల్ల పునాది పడింది. అది ఈ రోజుకి కొనసాగుతూ ఉంది. కేంద్రం కూడా దాన్ని తీసుకుని అమలు చేసి ఇప్పుడు దేశవ్యాప్తంగా అది అమల్లోకి రావడానికి కారణం ఆ రోజు నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి పునాది. అలాగే డ్వాక్రా సంఘాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లిన మాట వాస్తవమే, దానివల్ల ఎంతోమందికి మేలు జరిగిన మాట కూడా వాస్తవమే. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చేతలకి గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలామంది మహిళల్ని కార్పొరేషన్ చైర్మన్లు గాను, మున్సిపాలిటీ చైర్మన్లు గాను, అలాగే జిల్లా పరిషత్ చైర్మన్లు గాను వాళ్ళు కూడా నియమించడం కూడా జరిగింది. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. అదే కావాలని నేను అంటున్నాను. ఆ స్ఫూర్తి కావాలి. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మేము రేపు రాబోయే ఎన్నికల్లో 29 జనరల్ ఎన్నికల్లో 58 సీట్లు మహిళలకు కేటాయిస్తామని అన్నారు. దానికి చట్టంతో పనే ఉంది. చట్టం అయిందనుకోండి, దాన్ని అమలు చేస్తారు. చట్టం కానప్పుడు 175 నియోజకవర్గాల్లో 58 నియోజకవర్గాలు వాళ్ళు ఎలాంటిది ఎన్నుకుంటారు, ఏం చేస్తారనేది ఆ పార్టీకి సంబంధించినటువంటి విషయం. ఇక్కడ ఎవరో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి విషయం తీసుకుందాము, సందర్భం లేకపోయినా కూడా చెప్తున్నాను నేను. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ కూటమి ఏర్పడటానికి ఆయన ప్రధాన కారణం. 5 సంవత్సరాల ఒక ఆంధ్రుడిగా చెప్తున్నాను నేను, విశ్లేషకుడిగా కంటే కూడా ఆంధ్రుడిగా చెప్తున్నాను. 5 సంవత్సరాల పరిపాలన, వైఎస్ఆర్సీపీ పరిపాలన, 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ పరిపాలన, ఇప్పుడు కూటమి పరిపాలన మనం బేరీజు వేసుకోవాల్సిన ఆవశ్యకత అయితే నిస్సందేహంగా ఉంది. ఆంధ్రుడిగా, ఆ ప్రాంతవాసిగా ఎవరి వల్ల మేలు జరుగుతుంది, ఎవరి వల్ల కీడు జరుగుతుంది అనే విషయాన్ని మనం చర్చించుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు. తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేసింది భారతీయ జనతా పార్టీ. ఆ రోజు కూడా కూటమి కింద లెక్కేసుకోవాలి. నిస్సందేహంగా చూసుకుంటా ఉంటే 2014 నుంచి 2019 వరకు ఎంతో కొంత రాష్ట్రం ముందుకెళ్ళిన మాట కూడా వాస్తవమే. 5,13,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్పని మీరు నేను చెప్పలేదు. శాసనసభ సాక్షిగా ఆనాడు గౌతమ్ రెడ్డి గారు, పరిశ్రమల శాఖ మంత్రి గారు స్వయంగా చెప్పారు. అది రికార్డులో ఉంటుంది, మనం ఏం చెరిపేసేది కాదు. అది ఏ రోజు ఎవరు చూసుకున్నా కూడా తెలుస్తూనే ఉంటుంది. మరి ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు అధికారంలో వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ 2 సంవత్సరాలు కరోనా జరిగినా కూడా దానికి సంబంధించినంత వరకు ఏం జరిగింది, మహిళల మీద ఏం జరిగింది అనే విషయాల గురించి చూసుకుంటా ఉంటే ఎవరు మేలు చేశారు, ఎవరు కీడు చేశారు అంటే నిస్సందేహంగా మీరు మేలు చేస్తుంటే మిమ్మల్ని మళ్ళీ ప్రజలు గెలిపిస్తారు కదా. అందుట్లో అనుమానం ఏముంది? ఎంతో కొంత పొరపాట్లు జరిగినాయి కాబట్టి, ఆ పొరపాట్ల వల్ల నష్టపోయారు కాబట్టి మహిళలే కాకుండా ముఖ్యంగా ఇందాక సురేంద్ర నాయుడు గారు చెప్పినట్లు టీడీపీ కవర్ జర్నలిస్టుల్ని మీరు తీసుకొచ్చి టీడీపీ దయచేసి రాంగు ఇటువంటి వ్యక్తులు రామారావు గారు ప్లీజ్ అలా మాట్లాడండి దయచేసి. తెలుగుదేశం పార్టీ కన్వెన్షన్ పార్టీలో చేరి పార్టీ తరఫున పాల్గొనండి. రామారావు గారు మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడి దయచేసి మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు. సురేంద్ర గారు రామారావు గారు ఒక్క నిమిషం అండి, వ్యక్తిగతంగా మళ్ళీ వెళ్ళొద్దు దయచేసి. నిష్పక్షపాతంగా మాట్లాడారు రామారావు గారు, మీరు అడిగిన క్వశ్చన్స్ రామారావు గారు దయచేసి సురేంద్ర గారు ఒక్క నిమిషం ప్లీజ్. మీరు అడిగిన ప్రశ్నలు నాకు గుర్తున్నాయి. రామారావు గారు దయచేసి మీ టైం వచ్చినప్పుడు మీరు మాట్లాడరు కానీ ఒక్క నిమిషం చందు గారు
వ్యక్తిగతంగా ఆయన వచ్చాడు కాబట్టి ఒక విషయం అడుగుతాను నేను మీ ద్వారా. 1977 నుంచి చిన్నపిల్లవాడప్పటి నుంచి నేను రాజకీయ అవగాహన నాకుంది. 1977 నుంచి 1978 నుంచి ప్రచారం చేసిన వ్యక్తుల్లో నేను ఒకడిని 1978లో. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ నాయకుడు ఎలాంటి వాడు, ఏ నాయకుడు పుట్టుకేంటి, ఏ నాయకుడి చరిత్ర ఏంటి, ఎవరి చరిత్ర ఏంటి, ఎవరు రాజకీయాలు ఉండాలనే అవగాహన కనుక ఉండవాళ్ళు ఎవరైనా సరే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డిని కావచ్చు, రాజశేఖర రెడ్డిని కావచ్చు, ఆయన అన్నాడు కాబట్టి చెబుతున్నాను నేను, వాళ్ళ చరిత్ర గురించి ఒకసారి మాట్లాడుకోవాలంటే రామారావు గారు కనుక వస్తే మనే దాంట్లో లైవ్లో కూర్చొని ఇక్కడ ఇద్దరం మాట్లాడదాం. నేను మాట్లాడేదాంట్లో కనుక నిజం ఉంటే మాట్లాడదాం. 1978లో 2 ఎకరాల కుటుంబం ఈ రోజు 2 లక్షల కోట్ల పైగా ఎట్లా సంపాదించిందో మాట్లాడారు. ఒక్క నిమిషం అండి. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం. సురేంద్ర నాయుడు గారు ఒక్క నిమిషం మాట్లాడదాం. ఒక్క నిమిషం. ఆయన యూనివర్సిటీలో బుల్లెట్ వేసుకొని తిరిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ తండ్రి 15 ఎకరాల ఆస్వామి. ఆయన ఆ రోజు బుల్లెట్ మెయింటైన్ చేయాలంటే ఎంత ఆస్తి కావాలో, ఏ విధంగా కావాలో ఒకవేళ తెలియకపోతే రామారావు గారు వాళ్ళ తాతని వాళ్ళ ముత్తాతని తెచ్చుకోమనండి. వాళ్ళ తాతని తెచ్చుకోమనండి. ఒక్క మాట వినండి దయచేసి. సబ్జెక్ట్ మీద మాట్లాడదాం అండి. అవన్నీ దయచేసి ప్లీజ్. నువ్వు చేసావు, నేను చేయలా. నువ్వు చేసావు. సమయం నీ మాటలు కనుక ఉండండి. ఆయన మాటలు కనుక మనం మౌనంగా బరాయిస్తే ఆయన నిజమని అనుకుంటారు. అదే విధంగా చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సమయం అవుతుంది. రామారావు గారు మీరు అలా కాదు రామారావు గారు, నువ్వు పచ్చబద్దాలు చేస్తుంటే మేము వినాలా? సురేంద్ర గారు ప్లీజ్. నిస్సందేహంగా దయచేసి ఈ రోజు వచ్చినటువంటి విషయాల్లో రామారావు గారు చాలా రోజులుగా ఒక్క నిమిషం సురేంద్ర గారు ప్లీజ్. సురేంద్ర గారు ప్లీజ్ అండి, వ్యక్తిగతంగా వద్దు దయచేసి. అలా కాదు సురేంద్ర గారు ఒక్క నిమిషం. రామారావు గారు వైఎస్ఆర్ ఒక్క మాట నేను చెప్పనివ్వండి. రామారావు గారు సమయం వృధా అవుతుందండి. దయచేసి ఉన్న 10 నిమిషాలు. రామారావు గారు అలా కాదు, ఒక్క మాట నేను చెప్పనివ్వండి. వైఎస్ఆర్ ఎంతో సమంజసం 2,72,000 కోట్లు మీకు కనిపెట్టలేదా? రామారావు గారు సబ్జెక్ట్ అంతా డిబేట్ అవుతుంది. ఒక్క నిమిషం ఆగండి దయచేసి. సురేంద్ర గారు రామారావు గారు ఉన్న ప్యానెల్ సభ్యుల్లో వైఎస్ఆర్సీపీ నుంచి మీరు ఒక్కరే పాయింట్ మీద మాట్లాడతారా అనుకున్నాను. ఈ రోజు మీరు చాలా డివియేట్ చేస్తున్నారు. దయచేసి సురేంద్ర గారు మీరు కూడా ఒక్క నిమిషం ప్లీజ్ అండి. అంకమరావు గారు అంటే ఇప్పుడు మహిళా సాధికారత విషయంలో ఆయన ఇందాక ఒక పాయింట్ రేస్ చేశారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చారు, మహిళలకి ప్రతి నెల ఇంత డబ్బులు ఇస్తామని చెప్పేసి. అది విస్మరించారు. సూపర్ 6 సక్సెస్ ఎక్కడా అని దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు 6 హామీలు ఇస్తే 4 హామీలు అమలు చేశారు, 2 హామీలు వాళ్ళు అమలు చేయలేదు. వాస్తవం ఇది, ఒప్పుకోవాలి మనం. అందుట్లో అనుమానం ఏముంది? అందుకే రేపొద్దున ఆలోచిస్తారు కదా. కానీ హామీలు రేపొద్దున ప్రజలు తీర్పిస్తారండి. మనం ఏం చేశామనే చూసుకుంటారు ప్రజలు. మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేశాము, అధికారంలో రాకముందు ఏం వాగ్దానాలు చేశాము, అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలు ప్రశాంతంగా ఉన్నారా, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారా, వ్యవసాయ రంగానికి మనం చేయూతనిచ్చామా, లేకపోతే నీటి రంగ ప్రాజెక్టులు మనం చేయూతనిచ్చామా, పరిశ్రమలకు మనం చేయూతనిచ్చామా, ఉద్యోగ కల్పన చేశామా, లేకపోతే ఉద్యోగుల కోసం మేలు చేశామా, ఇవన్నీ కూడా ప్రజలు బేరీజ్ చేసుకున్న తర్వాత తీర్పు అనేది ఇస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇందాక వాళ్ళ మహిళల గురించి మాట్లాడే కాబట్టి నేను చెబుతున్నాను. అమరావతి మహిళ కాదా? 151 స్థానాలు ఇచ్చినటువంటి ఇదే ప్రజలు 151 స్థానాలు ఇచ్చినటువంటి ఇదే ప్రజలు అమరావతి అనే 5 అక్షరాలు అమరావతి మహిళల్ని నిస్సిగ్గుగా వాళ్ళు ఆ అమ్మాయి గర్భిణీ స్త్రీని పొత్తి కడుపులో తన్నించినటువంటి దుర్మార్గులకి ఈరోజు ఏం జరిగిందో చూసాం. వాళ్ళ మహిళలకి జుట్టు పట్టుకొని లాగారు. కనకదుర్గమ్మ గుడికి వెళ్తానంటే చీరలు పట్టుకొని లాగారు. అమరావతి అనేది 5 అక్షరాలు, అందుకే 5 అంకెలు తీసుకొని వెళ్ళారు. అయినా సరే వీళ్ళకి నేను అదే చెప్తున్నాను, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎవరైనా సరే మంచి చేస్తే ప్రజలు ఆదరిస్తారు, చెడు చేస్తే తిరస్కరిస్తారు. హైబ్రిడ్ మోడ్ లో మహానాడు సక్సెస్ అయిందా లేదా? నిస్సందేహంగా సక్సెస్ అయింది చంద్రు గారు, అందుట్లో అనుమానమే లేదు. నిస్సందేహంగా సక్సెస్ అయింది. కారణం ఏంటంటే ఈ రోజు ఎక్కడ పట్టినా ప్రజల మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇంధన పొదుపులో భాగంగా వాళ్ళు తీసుకున్న మంచి నిర్ణయమా కాదా? మీరు చెప్పండి మనస్ఫూర్తిగా. వాళ్ళు తీసుకున్న మంచి నిర్ణయమా కాదా? ఇప్పుడు 1875 కష్టాలను ఏర్పాటు చేసుకొని వాళ్ళు
ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా దేశ విదేశాల్లో వాళ్ళు నిర్వహించింది అందరూ పాల్గొన్నారా లేదా? ఇది విజయమా కాదా? రైట్. నిస్సందేహంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన తప్పొప్పుల గురించి మాట్లాడుకోవాలంటే దాని గురించి మాట్లాడుకోవాలి. మంచి జరిగిందా లేదా అనుకుంటే దాని గురించి మాట్లాడుకోవాలి. ఈ రోజు మేలు జరిగిందా లేదంటే దాని గురించి మాట్లాడుకోవాలి. అంతే తప్ప నోరేసుకొని పడి మాట్లాడనీయకుండా సబ్జెక్టు ప్రజల్లోకి వెళ్లకుండా ఈ వీక్షిస్తారు. ఇప్పుడు ప్రైమ్ 9 కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు. వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉంటుంది, పలానా వాళ్ళు మాట్లాడితే ఏం కొత్త విషయాలు తెలుస్తాయి, పలానా వాళ్ళు మాట్లాడితే నిజమెంత, దీని గురించి మాట్లాడుకోవడానికి అవసరం లేదు. ప్లీజ్ మనకున్నది ఇంకా 4 నిమిషాల సమయం అండి. కృష్ణవేణి గారు, మీ ఒపీనియన్ ఏంటి? ఫైనల్ గా మీ కన్క్లూజన్ ఏంటి దీనికి సంబంధించి? ఒక రూట్ మ్యాప్ అనేది క్లియర్ అయిందా? మహిళా రిజర్వేషన్తో రాబోయే ఎన్నికల్లో స్ట్రాంగ్ గా ఉండే దిశగా మహానాడు వేదికగా వెళుతున్నారా? హైబ్రిడ్ మోడ్ అనేది ఇప్పుడు ప్రస్తుతం మహానాడు సక్సెస్ అయిందా లేదా? థ్యాంక్ యూ అండి చంద్ర గారు. ఎక్కడన్నా సరే కానీ మాకు మహిళలకి సమానమైనటువంటి స్పేస్ ఇచ్చారు మీరు. అంటే బట్ల రామారావు గారు చెప్తున్నారండి, గతంలో దిశ చట్టం ఎందుకు అమలు పరచలేదు అన్నది దాని గురించి ఆయనకి తెలియదేమో. అప్పటికే నిర్భయ చట్టం అమల్లో ఉంది. దిశ చట్టం అనేది ఒక తాడు బొంగడంలైన ఒక చట్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, అది చట్టబద్ధత లేకపోవడం, దానివల్ల మహిళలకి 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అన్యాయం మీద పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్నది ప్రజలందరికీ తెలుసు, మహిళలందరికీ తెలుసు. అంటే ఆ రోజు పోలీస్ స్టేషన్ అడ్డాలు ఏ రకంగా మారినాయి అంటే సెటిల్మెంట్ అడ్డాలుగా మారినటువంటి పరిస్థితి తెలుసు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 16 నెలలు ఆయన జైల్లో ఉంటే పాదయాత్ర చేసి ఏ రకంగా షర్మిల గారు పని చేశారన్నది కూడా తెలుసు. సొంత చెల్లికే కష్టపడ్డటువంటి, అంటే సొంత చెల్లి అన్న మాట పక్కన ఉంచేయండి, ఒక మహిళా కార్యకర్తగా వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రథమ స్థానంలో పనిచేసినటువంటి భారతి గారు కూడా అలా పనిచేయలేదండి. షర్మిల గారు మాత్రమే పనిచేశారు. అలా పనిచేసినటువంటి ఒక మహిళా కార్యకర్తగా తీసుకోండి, ఆమెకి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయగలిగాడండి. అలాగే ఎన్టీ రామారావు గారు మహిళలకి సమానమైనటువంటి ఆస్తి హక్కుని కల్పించారు. ఆస్తి హక్కుని షర్మిల గారికి ఆయన న్యాయం చేయగలిగారండి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇలాంటి వేటికి సమాధానం వీళ్ళ దగ్గర ఉండదు. కానీ మాట్లాడితే వివిధ పార్టీల మీద కావచ్చు, మా కుటుంబ ప్రభుత్వం మీద కావచ్చు దుమ్మెత్తిపోయడు. అంటే ఈ రోజు మహిళలకి 33% రిజర్వేషన్ ఇవ్వబోతున్నారు. అలాగే యూత్ కూడా 33% రిజర్వేషన్ ఇవ్వబోతున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రతి చోట కూడా మనం పోటీ చేద్దాం అనేటువంటి ఒక భరోసాని కేడర్లో ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడైతే నిన్న టీడీపీ పార్టీ ఈ రకంగా ప్రకటన చేయడం కావచ్చు, మా జనసేన పార్టీ అధినేత రాజమండ్రిలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఆయన కూడా దిశానిర్దేశం చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా వైసీపీలో గుబులు పుట్టించాయి. ఆ గుబులు పుట్టించినప్పుడు ఇప్పుడు బొట్ట రామారావు గారు ఆయన పాయింట్ గా మాట్లాడతారు, అసభ్య పదజాలం వాడరు. ఆయన అంటే మాకు ఒక రెస్పెక్ట్ ఉంది. బొట్ల రామారావు గారు కూడా చాలా బాగా మాట్లాడారు. వైసీపీ అలా మాట్లాడతారు. కానీ ఈ రోజు ఆయన మాట్లాడినటువంటి అసందర్భంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు, టాపిక్ ని డైవర్ట్ చేయడం కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు పెద్దల అంకంరావు గారు మాట్లాడారండి. ఆయన మాట్లాడిన మాటలో ఒక పార్టీ ముసిగేసేయడం, ఆయన మీద ఒక విశ్లేషకులు కావచ్చు అంటే ఒక పార్టీ ముసిగేయడం. అంటే మనం తప్పైన చెప్తారు, చెప్పినప్పుడు అక్కడ మీడియా మీద లేకపోతే విశ్లేషకుల మీద విరుచుకుపడ్డం కాకుండా చెప్పే దాంట్లో ఒకటి పవన్ కళ్యాణ్ గారికి 33 రైట్. థ్యాంక్ యూ కృష్ణవేణి గారు, జనసేన అధికార ప్రతినిధి బొట్ల రామారావు గారు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి ఊట్ల సురేంద్ర నాయుడు గారు, టీడీపీ నాయకులు, అదేవిధంగా అంకంరావు గారు, అనలిస్ట్, అందరికీ కూడా డిబేట్లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. మహిళా ఓటు బ్యాంకును ఇంకా పటిష్టపరిచేలా 33% రిజర్వేషన్ అమలు చేస్తామని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బ్రహ్మాస్త్రం సంధించారా? మరి హైబ్రిడ్ మహానాడు సక్సెస్ అయిందా లేదా చూద్దాం. ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఇది వాటి ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.